ఒక లాయర్ 46 మంది దోషుల్ని ఉరిశిక్ష నుంచి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్ గా వాదిస్తున్నారు. లాయర్ గారి అసిస్టెంట్ చిన్న చీటీ తీసుకొచ్చిచ్చాడు. అది చూసుకుని లాయర్ గారు దాన్ని జేబులో పెట్టుకుని తన వాదన కొనసాగించారు. ఇంతలో లంచ్ టైం అయింది. వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటీ ఏంటని న్యాయమూర్తి లాయర్ని అడిగారు. నా భార్య చనిపోయింది జడ్జి గారు అని చెప్పాడు లాయర్ దీనంగా. జడ్జి గారు ఆశ్చర్యపోయి, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు, ముందు వెళ్ళండి, ఇంటికెళ్ళండి అని అరిచినంత పనిచేశాడు జడ్జి. అయ్యా, నేను వెళ్లి నా భార్య ప్రాణాలు తీసుకురాలేను. ఇక్కడుండి వాదించి 46 మందిని ఉరిశిక్ష నుంచి రక్షించగలనేమో కదా అన్నాడు లాయర్ ఆశగా. అది విన్న బ్రిటిష్ జడ్జి 46 మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఆ 46 మంది స్వాతంత్ర సమర యోధులు. ఆ లాయర్ మరెవరో కాదు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఈ స్థాయి దేశభక్తి ఉంటుందని నేటి ఈ కాలపు ఈ దేశభక్తులకు కనీసం అర్థమవుతుందా ఏమో అనే అనుమానమే. అంబేద్కర్ సాక్షిగా ఆ